మూవీ రివ్యూ చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా మాస్, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్, క్లైమాక్స్‌కి అందరూ ఏడుస్తారంటున్నారు. మరి నేను ఏడవలేదు. సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఆ! దిస్ వీడియో మైట్ కంటైన్ స్పాయిలర్స్. ఇప్పటిదాకా మూవీ ఒకవేళ చూసుండకపోతే బెటర్ స్కిప్ ఇట్. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మంచి హైప్ ఉంది మూవీకి. సో, దేర్ వాస్ అ వెరీ గుడ్ వైబ్. 'మల్లెపూల పల్లకి' సాంగ్ ఉందని తెలిసిన తర్వాత హైప్ డబుల్ అయింది. మూవీ మొత్తం డివోషనల్ అని అనుకున్నాము. కానీ ట్రైలర్ చూసాక డివోషన్‌తో పాటు ఎమోషన్ కూడా చాలా ఎక్కువుందని తెలిసింది. మరి ఫ్రైడే మూవీ రిలీజ్ అయింది. యూట్యూబ్ ఫీడ్ అంతా 'మల్లెపూల పల్లకి' సాంగ్‌తో నిండిపోయింది. సో, ఇప్పుడు మూవీ చూడటం కన్నా ఎక్కడ చూడాలనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సరే అని చెప్పేసి విమల్‌లో చూద్దామని ఫిక్స్ అయ్యాం. కింద మీద పెడితే 2 టికెట్లు దొరికాయి. ఆ! ఆ! ఇంటి నుంచి దూరం అయినా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి వైబ్ ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాం. థియేటర్‌లో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ. మంచి డాల్బీ సౌండ్ సిస్టమ్ ఉంది. సౌండ్ ఈస్ వెరీ గుడ్. అండ్ అన్‌లైక్ అదర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా క్లీన్ అండ్ నీట్‌గా ఉన్నాయి. ఇక స్టోరీ విషయానికొస్తే ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో అమ్మ, నాన్న, ఓ కూతురు. స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. నాన్న పచ్చి తాగుబోతు. ఊర్లో ఉన్న సమస్యలని గొడవ పడైనా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయ్యప్ప మాల వేసుకున్న ఆ 41 రోజులు మాత్రం నిష్టగా పూజ చేస్తూ ఉంటాడు. అతని భజనలు చాలా ఫేమస్. పాడతాడని మంచి పేరు కూడా ఉంది. అయితే ఈ ఊరికో సమస్య ఉంటుంది. ఆ ఊర్లో ప్రైమరీ స్కూల్ దాకే ఉంటుంది. హైయర్ సెకండరీ స్కూల్‌కెళ్ళాలంటే పక్క ఊరికెళ్ళాలి. ప్రాపర్ బస్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఎలాగో అలా బస్ ఫెసిలిటీ అరేంజ్ చేయించుకుంటారు. ఆ ఊర్లో ఉండే ఆడపిల్లలంతా బస్ ఎక్కి స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అండ్ ఎదురయ్యే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఆ సిట్యుయేషన్స్‌కి, క్యారెక్టర్స్‌కి మన ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది స్టోరీ. మూవీలో హైలైట్ వచ్చేసి 2 భజన సాంగ్స్. ఒకటి 'మల్లెపూల పల్లకి', ఇంకొకటి 'ఇరుముడి కట్టు'. అఫ్‌కోర్స్ 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య 'జీవి ప్రకాష్' చాలా బాగా ఇస్తున్నాడు మ్యూజిక్. ఇక యాక్టింగ్ విషయానికొస్తే ఐ యామ్ నో వన్ టు జడ్జ్. బట్ అందరూ చాలా బాగా చేశారు. రవితేజ గారి డైలాగ్ డెలివరీ కూడా చాలా మారింది. దాన్ హిస్ ప్రీవియస్ మూవీ. వాయిస్‌లో మాడ్యులేషన్ కానీ అంతా చాలా సెట్ అయింది బాగా క్యారెక్టర్‌కి. అండ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే ఆ చిన్న పాప చాలా బాగా చేసింది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెకండ్ హాఫ్‌లో వచ్చే 'మల్లెపూల పల్లకి' సాంగ్ దాకా అలా వెళ్ళిపోయింది సినిమా. కానీ దాని తర్వాత వచ్చే ట్విస్టులు కానీ అవన్నీ నాకు పెద్ద ఎక్కలేదు. లాస్ట్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ లైక్ హౌ డస్ ఇట్ మ్యాటర్? చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ థియేటర్‌కి వస్తున్నారంటే అక్కడే సక్సెస్ అయిపోయినట్టు. అంతకని ఏం కావాలి సినిమాకి? మూవీ అయితే దీంతో ఎండ్ అయింది. ఇది చూసాక ఇంకా నెగెటివ్స్ ఎవరు చెప్తారు? హ్మ్. ఫైనల్లీ రవితేజ గారి ఫ్లాప్ స్ట్రీక్‌కి బ్రేక్ పడినట్టే. అండ్ ఆల్సో ఇప్పటిదాకా విమల్ థియేటర్ విజిట్ చేయకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు వాచ్ ఎ మూవీ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో